అయితే గురుమూర్తి చెప్పిన చెరువు ఏదైతే ఉందో, జిల్లాలు చెరువు. ఆ చెరువు ఇదిగోండి ఇదే. సో, ఈ చెరువులోనే ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఆ పౌడర్ మొత్తాన్ని కూడా కలిపాడు అని చెప్తున్నాడు. అయితే ఆ చెరువు ఇదే అని అనేసి పోలీసులు ఫైండ్ ఔట్ చేశారు కూడా. కానీ చెరువులో ఎక్కడా కూడా పౌడర్‌ని కలిపిన విషయం గురించి గాని, ఆ పౌడర్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని, ఆ డెడ్ బాడీకి సంబంధించిన డీటెయిల్స్ గాని ఏమాత్రం వెలికి తీసే సమస్యే లేదు. ఎందుకు అంటే చెరువులోని అది కలిసిన తర్వాత ఎన్నో రకాల జీవులుంటాయి. సో, అవైనా తినేసి ఉండొచ్చు. లేకుంటే మొక్కలకి నాచు పట్టి ఉంది. ఆ మొక్కల నాచుల్లో కూడా ఇరుక్కుపోయి లేకుంటే అది మొత్తానికి విలీనం అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ చెరువులో కలిసింది అని చెప్పడానికి కూడా చిన్న ఆధారం కూడా లేకుండా ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడ మనకి తను ఇంత ప్లాన్డ్‌గా చేశాడు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న అనుమానం వచ్చే ఉంటుంది. ఎందుకు అంటే ఇంత ప్లాన్డ్‌గా, ఇంత పకడ్బందీగా ఒక డెడ్ బాడీని ఎక్కడా కూడా దొరకకుండా అట్‌లీస్ట్ ఒక పీస్ కూడా దొరకకుండా చేయగలిగాడు అంటే తను ఇంతకు ముందు ఇలాంటిది ఏదో చేసే ఉంటాడు. అందుకని ఇంత ధైర్యంగా ఒక మనిషినే మాయం చేశాడన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే దానికి నిదర్శనంగా పోలీసులు ఒకటి విషయం కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా తను ఈవిడ్ని ఎలా అయితే చంపాలి అనుకున్నాడో అలా చంపడానికి ఒక ఎక్స్‌పీరియన్స్ గా ఉంటుంది అని ఒక స్ట్రీట్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీట్ డాగ్ ని చంపి ఆ చంపిన స్ట్రీట్ డాగ్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ ని కుక్కర్ లో ఉడికించి ఇలాగే పౌడర్ చేసి ఆ పౌడర్ ని స్మాష్ చేసి ఇక్కడ కలిపాయి. ఇలాగే వేరే చోట కలిపాడు అని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ సంఘటన అతను చేశాడు కాబట్టి ఇప్పుడు అదే రూపంలో ఎలా అయితే చేశాడో అదే విధిగా ఈ హత్యను కూడా చేశాడు అని చెప్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది. అయితే కుక్కని ఇలా చంపడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే ఆలోచనలో చేస్తే అయితే ఇంతకు ముందే ఇది తిను చెయ్యాలి అని అనుకున్నాడు. కాకపోతే ఆమెను చంపితే డెడ్ బాడీ దొరుకుతుంది. కాబట్టి దొరకకుండా ఉండాలంటే తన మిలిటరీ బుర్రని ఉపయోగించి దాన్ని ఎవరి మీదైనా ఉపయోగించి మనకి చూస్తూ ఉంటాం. మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఒక బాంబ్ విషయంలో గానీ లేకుంటే ఇంకా వేరే వేరే విషయాల్లో ఏవైనా కూడా ఒక చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీస్ నో లేకుంటే ఇంకా వేరే వాటినో జంతువులను ఉపయోగించి ఇలాంటి రిసోర్సెస్ చేస్తూ ఉంటారు. సో ఇదే కోణంలో తను కూడా ఒక రిటైర్డ్ మిలిటరీకి సంబంధించిన అతను కాబట్టి ఒక స్ట్రీట్ డాగ్ తో ఆ పని చేసి ఓకే ఇలా వర్కౌట్ అవుతుంది. సో లెట్స్ డూ ఇట్, మనం ఇంకా చెయ్యొచ్చు అనే ఒక కోణంలో ఆలోచించి పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ వదిలేసి పిల్లలు లేని సమయం చూసుకొని ఈమెతో గొడవ చిన్నగా మొదలైన గొడవ కాస్త తను కావాలని పెద్దది చేసి ఆమెను పగడ్బందీగా చంపేసి తర్వాత ఆమె డెడ్ బాడీని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా చేశాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా అందరిలోనే నెలకొంటుంది. ఆమె వెయిట్ దాదాపు ఒక 80 కేజీలు ఉంటుంది అని చెప్తున్నారు. మరి 80 కేజీల మనిషి ఒక కుక్కర్ లో ఉడకాలి అంటే ఆ కుక్కర్ ఎంత ఉండాలి? ఇదొక కోణం అయితే అక్కడ ఇంట్లో ఉన్న కుక్కర్ ని చూసుకుంటే దాదాపు ఒక ఇంచు ఒక 2 ఆర్ 3 కేజెస్ ఉంటుంది అని అనుకుని ఒక అంచనాకు వస్తున్నారు. మరి 80 కేజీల మనిషి ఒక కుక్కర్ లో ఉడకాలి అంటే తను ఎన్ని టైమ్స్ ని రిపీట్ గా ఎన్నిసార్లు ఉడకబెట్టుంటాడు. అండ్ రెండో వచ్చేసి ఇంకొక విషయం కూడా చెప్పారు కదా, ఆ కుక్కర్ లో ఉడకబెట్టిన పీసెస్ ని ఎండబెట్టాడు అని. మరి ఎండబెట్టాడు అంటే కింద గాని పైన గాని ఎవరు కూడా లేరా? ఎవరు కూడా చూడలేదా ఎండబెట్టిన పీసెస్ ని? అండ్ ఇంకొక కోణం అదే పీసెస్ ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న స్టవ్ మీదే కాల్చాడు, వాటినే పౌడర్ చేశారు అని చెప్తున్నారు. మరి పౌడర్ చేసినప్పుడైనా గ్యాస్ స్టవ్ మీద కాలేటప్పుడు స్మెల్ అయినా వస్తుంది. మరి ఆ స్మెల్ ని కూడా ఎవరు కనిపెట్టలేదా? ఎవరు ఎందుకని క్వశ్చన్ చేయలేదు అని అంటున్నారు. సో ఇవన్నీ కోణాలని కూడా సస్పెక్టివ్స్ గా తీసుకొని వీటన్నిటిలోని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇతనే చేశాడా, లేకుంటే తిను కావాలని ఇదంతా క్రియేట్ చేశాడా, లేకుంటే నిజంగానే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా ఎలాగైనా సరే మ్యానిపులేట్ చెయ్యాలి అని అనేసి ఇలా ఒక కోణాన్ని బయటకు తీసుకొచ్చాడా? అవును నేనే చంపాను, ముక్కలు చేశాను, ఉడికించాను, ఎండబెట్టాను, పౌడర్ చేశాను, నేనే లేక్స్ లో కలిపాను అని అంటాకి. పోనీ ఒకవేళ ఇదంతా ఒక కల్పితమే అనుకుందాము అన్నా సరే తను చేశాను అని ఏ విధంగా అయితే చెప్పాడో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి వాళ్ళ ఇంట్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే తను ఏదైతే కత్తి ఉపయోగించాను అని చెప్పాడో ఆ కత్తి ఉంది మనకి ఇంట్లో. కుక్కర్ తో నేను ఉడికించాను అని అంటే నిదర్శనంగా కుక్కర్ ఉంది. మరి దాంతో పాటుగా దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరికినాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మోరల్ గా హెడ్ ఆఫ్ ది టాపిక్ తనకి సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించిన చిన్న చిన్న ఎయిర్ పార్టికల్స్. ఓకే, ఎయిర్ పార్టికల్స్ ని ఈ హెయిర్ పార్టికల్స్ ని ఇంకొక విధంగా కూడా మనం కోణంలో ఆలోచించవచ్చు. ఎందుకు అంటే ఆడవాళ్ళు హెయిర్ ని దువ్వుకుంటారు. సో కోమ్ చేసుకునేటప్పుడు 1-2 వెంట్రుకలు ఊడి పడతాయి. కాబట్టి దీన్ని కన్సిడర్ లోకి తీసుకుంటారా లేదా అనే కోణంలో కూడా చూడాల్సి ఉంది మరి కోర్టు న్యాయస్థానం అయితే ఇంకొక కోణం కూడా తెలుస్తుంది. ఏంటి అంటే బ్లడ్ దొరికింది అని అంటున్నారు. బ్లడ్ ఏదైతే దొరికింది అని అంటున్నారో, ఎండిపోయిన బ్లడ్ చిన్నగా దొరికింది అని చెప్పారో
ఆ బ్లడ్ ఆమెదా లేకుంటే గురుమూర్తిదా అనే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకవేళ ఆమెదే అయితే గనక తిను చంపాడు అనే ఒక ఆధారానికి రావచ్చు. కోర్టు న్యాయస్థానం కూడా ఎంతో కొంత కన్సిడర్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. తిను నోటితో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీడియో రూపంలో క్యాప్చర్ చేశారు. దాన్ని అంతటినీ కూడా పోలీసులు ఆధారంగా చూపించేందుకోసం రికార్డ్ చేసి ఉంచారు అని చెప్తున్నారు. అయితే దాంతో పాటుగా విత్ ఎవిడెన్సెస్ ఏవైతే కావాలో ఆ ఎవిడెన్సెస్ కోసం ఈ బ్లడ్ పార్టికల్స్ కూడా ఉపయోగపడతాయి. సో వాళ్ళ పిల్లల DNA తో గనక ఈ బ్లడ్ పార్టికల్ మ్యాచ్ అయ్యాయి అంటే 100% ఈయన చంపాడు అనేసి ఒక నిదర్శనకు వచ్చి తినకి అయితే ఉరి శిక్ష అయినా వేయొచ్చు, లేదంటే జీవకాల ఖైదీ అయినా చెయ్యొచ్చు అనే ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. ఒకవేళ తనది కాదు, ఒకవేళ ఈ బ్లడ్ గురుమూర్తిది అని చెప్పడానికి గురుమూర్తి ఒంటి మీద ఎక్కడా కూడా చిన్న గాయం కూడా లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ బ్లడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి గురుమూర్తివి కాకపోవచ్చు. కాబట్టి ఆయనకి సంబంధం లేదు. ఒకవేళ ఖచ్చితంగా ఇది ఆమె భార్యదే అని చెప్తున్నారు. మరి ఈ కోణంలో ఇవన్నిటికీ ఆలోచిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి. మరి ఏదైతే కోర్టు న్యాయస్థానానికి పోలీసులు తీసుకువెళ్తారో అప్పట్లోగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరించేందుకు పోలీసులు చాలా కష్టపడుతున్నారు. మరి పోలీసులకి ఎదురైన ఈ సవాల్ని పోలీసులు ఎలా టేకప్ చేస్తారు? అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులకి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణకు ప్రతి ఒక్కరు కూడా సలాం చేస్తున్నారు. ఎందుకని అంటే ఈ కేసుని పోలీసులు ఇంత చెయ్యకన్నా వాళ్ళు తేల్చేయాలి అనుకుంటే మాకు డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి కేసు క్లోజ్ చేసేద్దామని అనేసి ఒక కోణంలో అయితే పోలీసులు దీన్ని తీసి పక్కన పెట్టేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పోలీసులు ఎక్కడా కూడా ఈ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి సంబంధించి ప్రతి ఒక్క కోణంలోని వెతుకుతున్నారు. అన్నిటినీ మించి ఎలక్ట్రికల్ డివైసెస్ ని ఉపయోగించి ఈ కేసుని ఒక కొలికి తీసుకురావాలి అని పోలీసులు ఆలోచించడం అనేది నిజంగా ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ